ఓటర్ అన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? నార్మల్ టైంలో ఏమో కానీ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం నాయకులు చేసే సర్కస్లు మామూలుగా ఉండవు. మన ఏపీలో మే 13th జరగబోయే ఎలక్షన్స్ కి ఎవరికి ఓటు వేయాలి అని చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలకి ఎవరు మంచి వాళ్ళు అని తెలియక అయోమయంలో ఉంటాం. అఫ్ కోర్స్ అదొకటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే కులం మతం చూసి ఓటు వేస్తామని అనుకున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోయారా? మీరు ఇంకా ఉన్నారంటే ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుందామని ఉండి ఉంటారు. అది తెలుసుకునే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద షో. ఇలా అయితే ఎవరు ఓటు వేయకండి. డబ్బులు తీసుకున్నా తీసుకోపోయినా మీరు చూడాల్సింది ఇది కాదు. అసలు నుంచున్న అభ్యర్థి ఎలక్షన్ టైంలోనేనా లేదా ఎప్పుడైనా మన ఊరు బాగోగుల గురించి చూస్తున్నారా లేదా వస్తున్నారా అని చూడాలి. అండ్ ఇంకా మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు చేసే రీసెర్చ్ మామూలుగా ఉండదు. అదే మనల్ని పాలించే వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఒక్కరికి కూడా ఉండదు. అలా మీ నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్ళకి ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలి. అలా ఎలా తెలుసుకోవాలి బ్రదరు అంటే myneta.info వెబ్సైట్ లోకి వెళ్లి 2024 ఎలక్షన్స్ సెక్షన్ లో మీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి అండ్ ఇంకా మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే ఆ ఏరియాలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోలీస్ కేసెస్, ఆస్తులు, అప్పులు అండ్ ఇంకా పవర్ లో ఉన్నప్పుడు ఏదైనా చేశారా అన్న వివరాలు చాలా ఉంటాయి. అసలు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలంటే డిగ్రీ చేసి చాలా కష్టపడతాం. అదే ఒక పొలిటీషియన్ అవ్వాలంటే పోలీస్ కేసులు, డబ్బు ఎక్కువ ఉంటే చాలు ఈజీగా అయిపోతారు. కనీసం వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం ఒక డిగ్రీ అయినా ఉండాలి. ఎందుకంటే ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక పరిపాలన ఎలా చేయాలి, ప్రజలకి ఏం కావాలి అని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకా గుడ్డిగా ఓటు వేయకుండా మనకు కావాల్సినవి అతను చేస్తాడా, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుందా, మన ఊరు డెవలప్మెంట్ జరుగుతుందా అన్న విషయాలు కూడా ఆలోచించి ఓటు వేయండి. అండ్ ఇంకా ఈ ఇయర్ లో ఫస్ట్ టైం ఓట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళు చెప్పారనో లేదా ఫేవరెట్ హీరో అనో ఓటు వేస్తారు. అలా కాదు, మీ ఓటు మీరే వేయండి. మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది. అండ్ ఇంకా మీరు చూడాల్సింది మీ ఏరియాలో నుంచున్న పొలిటీషియన్ విడిగా మీకు అందుబాటులో ఉంటున్నాడా, అంతకు ముందు పవర్ లో ఉన్నప్పుడు ఏమన్నా డెవలప్మెంట్స్ చేశాడా అని ఆలోచించండి. ఈ ఓట్ అనేది ప్రజల చేత ఒక రాజకీయ నాయకుడిని కాదు, నాయకుడిని ఎన్నుకునేడానికి రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక అవకాశం. అండ్ ఇంకా ఆ అవకాశాన్ని వేస్ట్ చేయొద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. అండ్ ఇంకా పొలిటీషియన్ స్పీచెస్ లో చాలా వరకు ఫేక్ మాటలే ఉంటాయి. అండ్ ఇంకా ఆ మేనిఫెస్టోల సంగతికి వస్తే అసలు కరెక్ట్ గా చేస్తారా లేదా అని చూడండి. మనల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా టెంప్టింగ్ గా మేనిఫెస్టోలు ఉంటాయి. అసలు అవి అయ్యే పనేనా అని చెక్ చేయండి. మాక్సిమం వీటి వల్లే అందరూ ఎవరికి ఓటేయాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు. అండ్ ఇంకా ఈ సోషల్ మీడియాని పొలిటీషియన్ చాలా బాగా వాడుకుంటున్నారు. అంతెందుకు ఈ వీడియోని చూడడానికి క్లిక్ చేస్తే ఏ పొలిటీషియన్ యాడ్ వచ్చే ఉంటుంది. అండ్ ఇంకా మొబైల్ కాల్స్ వస్తున్నాయి రోజుకి 10 సార్లు మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని చెప్పి. అండ్ ఇంకా వాళ్ళ యాక్టివ్ స్టేటస్ ని చెక్ చేయండి ఏ కార్యక్రమంలో ఉన్నారు అని. అవన్నీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అందులో కూడా కొన్ని ఫేక్ అయి ఉండవచ్చు. అండ్ ఇంకా వాళ్ళ స్పీచెస్ లో చెప్పే మాటలు వినండి, అడిగే పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. అండ్ ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవడు మంచి చేస్తాడో, ఎవడు మంచి చేశారో, ఎవరు జనం కోసం నడుస్తారో వాళ్ళే గెలుస్తారు. బై ది వే నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఓటు వేయడం. మీరెవరికి ఓటు వేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.